సంవత్సరాలు ఒక పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేదవారికి భోజనం పెట్టడం నిజంగా నా అదృష్టం. ఎంతో ఆనందంగా ఉంది. మరి అన్నా క్యాంటీన్ రావడం ద్వారా 15వ తారీఖు నుంచి అక్కడ మొదలవుద్ది కాబట్టి ఇప్పుడు వరకు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. రేపు నా చేతితో పెట్టలేనేమో అన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా నియోజకవర్గ కుటుంబానికి మరి భోజన కార్యక్రమం నా చేతితో ఈ రోజుతో ఇంకా పెట్టలేకపోతున్నానన్నందుకు బాధ. 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా పెట్టినందుకు ఆనందం. రేపు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసినందుకు ఇంకా ఆనందం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పేదల పొట్ట మీద కొట్టాడు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు శుభ్రంగా భోజనం పెట్టాడు. ఆ టైంలో నేను పిఠాపురం అన్నా క్యాంటీన్, గొల్లప్రోలు అన్నా క్యాంటీన్, ఉప్పాడు అన్నా క్యాంటీన్ 3 శాంక్షన్ చేయించాను. ఉప్పాడుకు కూడా స్థల సమీకరణ జరిగింది. తర్వాత ప్రభుత్వాలు పోయినాయి, రాలేదు. ఇప్పుడు రేపు పిఠాపురం స్టార్ట్ అవుద్ది, గొల్లప్రోలు స్టార్ట్ అవుద్ది, ఉప్పాడు కూడా త్వరలోనే స్టార్ట్ అవుద్ది. ఉప్పాడు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కూడా పెట్టాను. అక్కడ కూడా శాంక్షన్ ఇమ్మన్నాను. ఎందువల్లంటే సంవత్సరానికి 2 నెలలే వేట నిషేధం, వాళ్ళకి భోజనం ఉండదు, వర్షం వస్తే వేట ఉండదు. అక్కడ కూడా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. బీసీ కమ్యూనిటీలు అన్నీ ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళు అక్కడ కూడా పెట్టమని కోరాం. ఏది ఏవైనా ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పిలుపుల మేరకు మరి మా ప్రజలు, మా కుటుంబం, మా పేదవాళ్ళందరికీ భోజనం పెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ నుంచి పూర్తిగా వాడుకుని ప్రతి పేదవాడు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.